ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. విశాఖకు టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ రాకతో ఉత్తరాంధ్ర దశ దిశ మారనుంది. ఏపీ గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్ గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్, అదానీ ఇన్ఫ్రా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు నిర్మాణం కోసం విశాఖపట్నం జిల్లా తర్లువాడ ప్రాంతంలో భూమి చదును చేసే కార్యక్రమం శరవేగంగా జరుగుతోంది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. విశాఖపట్నం జిల్లాలో ఈ నెల 28వ తేదీన శంకుస్థాపన చేయనున్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు గూగుల్ సంస్థకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అంతర్జాతీయ దిగ్గజ సంస్థ గూగుల్ అమెరికా వెలుపల అత్యధిక పెట్టుబడి కింద $15 బిలియన్ అంటే 1.35 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపడుతున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ఇక్కడ 1000 మెగావాట్ల సామర్థ్యంతో ఆసియాలో అతిపెద్ద డేటా సెంటర్ నిర్మించనున్నారు. 2028 చివరికి డేటా సెంటర్ పనులు పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్తున్నారు. అవుట్ సైడ్ యుఎస్ఏ హైయెస్ట్ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ గూగుల్ ఇండియాలో చేస్తుంది, అది విశాఖపట్నంలో. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా గూగుల్ డేటా సెంటర్స్కి ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వడం కూడా, ఆ ఇన్సెంటివ్స్ ఇవ్వడం చాలా శుభ పరిణామం అని చెప్పి తెలియజేస్తున్నారు. తర్లువాడలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ కోసం అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం వైజాగ్ మెగా డేటా పార్క్ లిమిటెడ్ పేరుతో ఇప్పటికే గూగుల్ సంస్థ దరఖాస్తు చేసింది. 3 లక్షల చదరపు మీటర్లలో బిల్టప్ ఏరియాగా పొందుపరిచారు. పార్కింగ్ స్థలం కోసం 33%, గ్రీన్ బెల్ట్ కు 59.91 ఎకరాలు కేటాయించారు. ఈ డేటా సెంటర్ లో సబ్మెరైన్ కేబుల్, హై కెపాసిటీ ల్యాండింగ్ స్టేషన్లు, మెట్రో ఫైబర్ లైన్లు, టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తారు. సెర్చ్, యూట్యూబ్ వర్క్ స్పేస్ వంటి గూగుల్ సేవలను కూడా డేటా సెంటర్ నిర్వహించనుంది. గూగుల్ డేటా సెంటర్ కు 3 చోట్ల మొత్తం 601.4 ఎకరాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో 266.6 ఎకరాలు, విశాఖ రూరల్ మండలం అడవివరంలో సింహాచలం దేవస్థానానికి చెందిన 160 ఎకరాలు, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఏపీ ఐఐసికి చెందిన 174.8 ఎకరాలు కేటాయించారు. సింహాచలం దేవస్థాన భూములను లీజు ప్రాతిపదికన ఇవ్వాలని నిర్ణయించారు. దీనికి లీజు మొత్తం ఇంకా ఖరారు కాలేదు. ఆ భూమిలో మట్టి నమూనా పరీక్షలు జరుగుతున్నాయి. ఈ 3 ప్రాంతాల్లో కలిపి మొత్తం 1000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన డేటా సెంటర్లు నిర్మిస్తారు. ఈ బాధ్యతను అదానీ కంపెనీకి అప్పగించారు. వీటి కోసం ఆ కంపెనీ వేరువేరుగా 3 సంస్థలను ఏర్పాటు చేసింది. తర్లువాడలో ఇప్పటికే భూమి చదును పనులు ప్రారంభమయ్యాయి. విశాఖలో గూగుల్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర దశ దిశ మారుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. కొంతమంది చెప్తున్నారు దీనివల్ల వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ అయిపోతుంది, ఎంప్లాయ్మెంట్ తక్కువ వస్తుందని, ఇలాగని చెప్పేసి క్రిటిక్స్ ఉన్నారు. ఒక పెద్ద కంపెనీ గూగుల్ లాంటి కంపెనీ వచ్చిందంటే దాన్ని చూసుకొని 1000 కంపెనీస్ వస్తాయి. అంటే అదొక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. గూగుల్ డేటా సెంటర్ అనౌన్స్ చేసిన తర్వాత కాగ్నిజెంట్ వచ్చింది, 25,000 ఉద్యోగాలు ఇస్తుందని చెప్పేసి. తర్వాత అనేక చిన్న కంపెనీస్ అయితే నాకు తెలిసి ఒక 200 కంపెనీస్ వచ్చి ఉంటాయి. సో నాకు చాలా నమ్మకం ఉంది. రేపు విశాఖపట్నం ఒక మంచి ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి సాఫ్ట్వేర్కి, హార్డ్వేర్కి ముఖ్యంగా సాఫ్ట్వేర్కి పేరుగాంచినటువంటి ప్రదేశంగా మారిపోతుంది. గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది.